ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాయండి. కృష్ణానది మొత్తం లాకులు ఎత్తేసారు. రైలు పిచ్చికి కూడా కొద్దిగా వెళ్తుందండి. రైలు పిచ్చి కూడా దిమ్మలు మొత్తం మునిగిపోతున్నాయి. కొద్దిగా ఉంది, ఒక అడుగు 2 అడుగులు ఉంటుంది అంతేను. ఇది మొత్తం లాకులు ఎత్తేసాడు. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ అండి. మొత్తం జనం చూస్తాకి చాలా మంది. మేము వచ్చాను చూస్తాకి. మరి 75 గేట్లు ఏమంట మొత్తం లాకులు మొత్తం వదిలేశాడు. ఏమి లేవు, లాకులు మొత్తం వదిలేశాడు. మరి లాకులు కూడా ఒక లాక్ ఆడ పోయిందంట, మరి ఒక లాక్ కూడా పోయిందంటున్నారు. మరి పడవలు కూడా 3 పడవలు ఏమో కొట్టుకొచ్చి ఆగిపోయి అంటున్నారు. చూడండి రైలు బ్రిడ్జి కూడా చూడండి. అసలు రైలు బ్రిడ్జి కూడా అసలు పోనీట్ల జనాల్ని అక్కడ కట్ట తెగిపోయిందంట. మనకి ఎవరిని పోనీట్లేదు. లోపలికి వచ్చేసి నీళ్ళు ఇటు రోడ్డు వెనక కూడా చేసేయండి. చిత్తారంకి వెళ్ళి మొత్తం 75 గేట్లు వదిలేస్తున్నారు. చూడండి చాలామంది తిరణాల్లాగా ఉన్నారు జనం. అసలు శ్రీధర్ నుంచి ఆ దరి దాకా తిరణాల్లాగా ఉన్నారు. వచ్చాను నేను చూస్తాకు వచ్చానండి. చూడండి ఎలా ఉన్నదో, జనం ఫుల్ ఉన్నారు. మరి చూస్తాకు చాలా మంది వచ్చారు. మరి అసలు చంద్రబాబు అన్న ఇంటికి వెళ్ళి కూడా నీళ్ళు మరి పై దాకా వచ్చినాయి అనుకుంటాను. నీళ్ళు కూడా అటు కూడా ఆ లంకలు కూడా మొత్తం నీళ్ళు లంకల్లో కూడా వచ్చేసినాయి. 200 సంవత్సరాల కింద వచ్చిందంటే విజయవాడతో అట్లా మునిగిపోయిందండి వరదకి. 200 సంవత్సరాల కింద వచ్చిందంటున్నారు అట్టగా. మరి ఎప్పుడు అట్లా రాలేదంట వరద, ఇప్పుడే అంట రావటం. మరి కృష్ణా బ్యారేజీ చూడండి, ప్రకాశం బ్యారేజీ. మరి రైలు పిచ్చి కూడా అసలు ఖాళీ లేదండి. మొత్తం నీళ్ళు అంత దాకా ఉన్నాయి. ఒక దిమ్మ 2 అడుగులే ఉంటాయి ఏమంటే పై దాకా వచ్చేసి నీళ్ళు ఫుల్గా వచ్చినాయి. అటు వీడియో తీస్తా అంటే పోనేయట్లేదు. పోలీసులు ఆపేశారు సీతనారంకి వెళ్ళి. మరి అటు కట్ట తెగిందంట, మరి ఎక్కడో పోనేయట్లేదు. చూడండి బ్యారేజ్ మొత్తం నిండిపోయినారు జనం. చూస్తాకు వచ్చిన వాళ్ళు. నేను కూడా వచ్చాను ఇప్పుడు, చూస్తాకని వచ్చాను. వచ్చానండి నేను. ఫుల్గా ఉంది చూడండి, బాగా ఫుల్గా ఉంది. జనం కూడా అంత ఫుల్గా ఉన్నారు. చివరి దాకా ఉన్నారండి బ్యారేజ్, చివరి దాకా ఉన్నారు జనం. మరి ఎందుకంటే కట్ట తెగిందండి అక్కడ సీతనారంకి వెళ్ళి. అది అక్కడ రోడ్డు తెగిందండి. పోనీ ఎట్లా అంటే అటు వచ్చి వెనక్కి తిప్పేస్తున్నారు. తిచ్చి బట్టి ఎవరు పోనీ ఎట్లా అటు రోడ్డు అంచుకో వచ్చినాయి నీళ్ళు. అదిగోండి రైలు బ్రిడ్జి అండి అది రైలు బ్రిడ్జి. చూడండి ఎలా ఉందో. అసలు నీళ్ళు బాగా పైదాకి వెళ్ళిపోయినాయి. అంత ఫుల్గా వచ్చినాయండి. అక్కడ గోడ ఇరిగిపోయింది. అదిగోండి సీతనారంకి తెగిందన్నారు కదా, అక్కడ గోడ ఇరిగిపోయిందండి. అందుకే అక్కడ పోనీయట్లేదు. నీళ్ళు ఒడ్డు దాకా వెళ్ళిపోయాయండి. అది గేట్లు అక్కడికి వెళ్ళిపోయినాయి. మెయిన్ రోడ్లోకి అటు వెళ్ళిపోయాయండి నీళ్ళు. విజయవాడ మొత్తం వరద వచ్చి విజయవాడ మొత్తం మునిగిపోయిందంట. మరి అన్ని చోట్ల ఎక్కడ ఖాళీ లేదు. స్థలం మొత్తం మునిగిపోయినాయి. అందరూ బిల్డింగ్ల మీద చాలా యాత్ర పడుతున్నారు, పాపం ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు అనే బాగా చేస్తున్నాడు. మరి అన్ని చోట్ల మరి చంద్రబాబు అన్నయ్య అందిస్తున్నాడు అన్నీ. మరి ఆయన కూడా నైట్ అనుకుంటూ పొగలు అనుకుంటూ తిరుగుతున్నాడు వరదలు. ఆయన కూడా మరి జనం కోసం, మరి ప్రజల కోసం తిరుగుతున్నాడండి. నైట్ కూడా తిరుగుతూ ఉన్నాడు ఆయన. పొద్దున వార్తలు చూసాం మేము. మరి చాలా చేస్తున్నాడు మరి చంద్రబాబు అన్నయ్య కూడా. చూడండి అసలు ఎలా ఉందంటే వరద. మరి పైన వరదలు వచ్చేసి లాకులు మొత్తం ఎత్తేసారు. ఏమి లేదు అసలు, ఖాళీ ఒక్క లాక్ కూడా ఆపలేదు. మొత్తం లాకులు మొత్తం వదిలేశారు. వదిలేశారండి. 75 గేట్లు అంటే మొత్తం 75 గేట్లు అంటున్నారు. 75 గేట్లు కూడా వదిలేసినారు. మరి నేను సూత్తాకు వచ్చాను. నేను కూడా చేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, మీకు శుతులు స్తోత్రాలు తండ్రి, వందనాలు బాబా చేసినయ్యా. ఫుల్ ఉన్నారండి బ్యారేజ్ మనకి జనం సూత్తాకు వచ్చిన వాళ్ళు.
మరి ఈ రకంగా వరద నీళ్ళు వచ్చేసి ఎన్నడూ లేని వరద వచ్చిందంట. మరి రైతులు కూడా చాలామంది పంటలు మునిగిపోయినాయి అంటున్నారు. అన్ని సార్లు కూడా అర్థం ఉన్నాయండి, ప్రతి సార్లు కూడా అర్థం ఉన్నాయి. రైలు బళ్ళు కూడా ఆపేశారండి చాలా సార్లు. బస్సులు కూడా లేవు, చాలా సార్లు బస్సులు ఆగిపోయినాయి. మరి రైలు స్టేషన్లో కానీ బస్ స్టాప్లో కానీ ఇబ్బంది పడుతున్నారు జనం. మరి ఎక్కడికి చంద్రబాబు అన్నయ్య చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు అన్నయ్య అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నేను బ్యారేజ్ మీద ఉన్నానండి, ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాను. వీడియో తీద్దాం వచ్చినట్టు. పడవలు కూడా ఇసుక పడవలు 3 పడవలు కూడా కొట్టుకొచ్చేసాయంటండి, లాకులు ఆగిపోయినాయి. మరి లాకులు కూడా ఆగిపోయినాయండి. అసలు రైలు పిచ్చి ఎప్పుడు నేను అంత నీళ్ళు చూడలేదండి, నేను చిన్నప్పటి నుంచి కూడా. వీళ్ళు చిన్న ఒక పూట 2 పూటలు వదిలేసి వెళ్ళిపోయి రైలు పిచ్చికి ఆనుకొని ఉన్నాయి దెమ్మలు. అసలు ఒక్క 2 అడుగులు 3 అడుగులు ఉంటాయి అంతే దెమ్మలు. అక్కడ దాకా అండి నీళ్ళు. మరి అటు వెళ్ళి తీద్దామంటే వీడియో అటు పోనీయట్లేదండి. మరి ఆ కింద అదిగోండి కట్ట తెగిపోయిందండి. అక్కడ సీతనారాయణకి వెళ్ళి రోడ్డు తెగిపోయింది. రోడ్డు తెగిపోయి మరి కొండ కానుకుంటారు నీళ్ళు. మరి ఆ రోడ్డు అమ్మడి పారీ లాగా ఉండేది కదా, గోడ ఉండేది, గోడ పడిపోయిందండి, కూలిపోయింది. అటు పోనీ ఇట్లా పోలీసు వాళ్ళు ఆపేశారండి. వీడియో తీసుకుందామని వచ్చాను నేను ఇప్పుడు ఆటోకి వచ్చాను. ఆటోకి వచ్చి బ్యారేజ్ కాడ దిగానండి. బ్యారేజ్ కాడ దిగి వీడియో తీస్తున్నాను. ఫుల్గా వచ్చారు జనం చూస్తాకి. అంటే కొద్దిగా వాన తెరపించింది కాబట్టి ఫుల్గా వచ్చారండి. మరి చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్ళి కూడా వచ్చినట్టున్నాయి నీళ్ళు. మరి అటు కూడా కనపడుతున్నాయి మరి ఒడ్డున. మరి అన్నయ్య ఇంటికి వెళ్ళి కూడా వచ్చినట్టున్నాయి నీళ్ళు కనపడుతున్నాయి. అటు కూడా మరి నీళ్ళు కనపడుతున్నాయి ఒడ్డంపటి. అటు కూడా పానేయట్లేదండి, చంద్రబాబు అన్న ఇంటికి వెళ్ళి కూడా పానేయట్లు. అక్కడ ఆపేశారు జనాలు అటు వెళ్ళకుండా. కాలువ మొత్తం బ్రిడ్జి మునిగిపోయినాయి. అట్లా 3 బ్రిడ్జిలు ఉన్నాయండి, కాలువ బ్రిడ్జిలు. ఆ 3 కూడా మునిగిపోయినాయండి. బ్రిడ్జి మీద పారుతున్నాయి నీళ్ళు. అటు లాకులు ఆపేశారు, అంటే కాలువ ఆపేశారండి. కాలువ ఆపటాన అక్కడ లాకులు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళన్నీ బ్రిడ్జి మీదకి వచ్చేసాయండి. కాలువ బ్రిడ్జి మీద, అదే మద్రాస్ కాలువ. చూడండి జనం తిరణాల్లాగా వచ్చారు చూస్తాకి. ఆ శివ నుంచి చివరి దాకా ఉన్నారండి, బ్రిడ్జి ఆ శివ నుంచి చివరి దాకా ఉన్నారు. ఇదిగోండి చూస్తున్నావు అంత నీళ్ళు. మరి ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. మరి ఎప్పుడూ లేను వరద అక్కడ వచ్చిందంట. మరి విజయవాడ అన్ని సాట్ల మునిగిపోయినాయండి. విజయవాడ మొత్తం కిష్టలంక కానీ, సింగనగరం కానీ, పాకాపురం కానీ మరి అంతా మొత్తం అన్నీ మునిగిపోయినాయండి. పాపం డాబాల మీద ఉన్నారు, వార్తల్లో చూసాను నేను. డాబాల మీద ఉన్నారు పాపం, వాళ్ళ ఆహారం కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి చంద్రబాబు అన్నయ్య అందిస్తున్నాడు వాళ్ళకి మంచినీళ్ళు, వాటరు, మరి ఆహారం అందిస్తున్నాడండి. చంద్రబాబు అన్నయ్య కూడా తిరుగుతున్నాడు, అంతా విజయవాడ తిరుగుతున్నాడు ఆయన. బ్యారేజ్ మీద ఉన్నాను నేను ఇప్పుడు. బ్యారేజ్ మీద ప్రకాశం బ్యారేజ్ అండి, కృష్ణానది. వీడియో తీద్దామని వచ్చాను నేను. చూడండి ఎలా ఉన్నారు ఫుల్ జనం, ఫుల్గా ఉన్నారు జనం. మరి కృష్ణొడ్డున చెట్లు కూడా మరి అంశంలో ఉన్నాయి, గోడలు కూలిపోయి చెట్లు కూడా కూలిపోయి ఉన్నాయి. అంటే అసలు వెళ్ళనేయట్లేదు. మరి అటు కట్ట తగ్గిందంటే సీతనారం మునిగిపోయింది. మరి అలా ఉన్నది వరద. అక్కడ వచ్చినాయి వరద నీళ్ళండి. మరి బోట్లు కూడా అదే ఇసుక బోట్లు కూడా 3 బోట్లు వచ్చేసినాయంట. ఇట్లా లాకుల్లో ఇరుక్కుపోయినాయి. 3 బోట్లు వచ్చేసినాయంట, ఇసుకెత్తే బోట్లు. అవి వచ్చేసినాయి వరదకి. ఆ బోట్లు కూడా లాకులకి వెళ్ళి అయిపోయినట్ట 3 బోట్లు. చూస్తున్నారు అందరు జనం. చూడండి